అందరికీ నమస్కారం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యాన్ని కావ్య పఠనం కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 46వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. ప్రాణంబు కంటే భీమక్షోణీపతనూజ మీద కూర్మిగలదు, గీర్వాణాధీశ్వరుడు అయ్యలివేణిన్మది గోరినే నివేగమయిత్తున్. ఇది ఇంతవరకు నిన్న చెప్పుకున్నాం. ఒకవేళ నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమ దమయంతి మీద ఉన్నది, అటువంటి దమయంతిని కోరినా కూడా వేగమయిత్తున్నన్నాడు ఆయన. అయ్యి అలివేణిన్ మదిగోరనే నివేగమయిత్తున్. ఎద్దియొకో వీరి అభిలాషం ఎరుగుభంగి, ఎద్దియొకో వీరి అభిలాషం ఎరుగుభంగి, అడుగకయమున్న ఈ విభాగ్యంబుగాదే, వాంఛ నెరింగియు అర్థార్థి వచన దైన్యమ ఆత్మసహీం బజలువాడు అధమదాత. వీరి అభిలాషను, వీరి కోరికను ఎరుగు భంగి ఎద్దియొకో తెలుసుకోవడం ఎట్లా, తెలుసుకునే విధానం ఏమిటి, వాళ్ళ యొక్క కోరిక ఏమిటో తెలుసుకోవడం ఎట్లా. అడుగకయమున్న ఈ విభాగ్యంబుగాదే, అడుగుకున్నా ముందే వాళ్ళకి ఏది కావాలో తెలుసుకుని ఇవ్వటం. అడగకయ మున్నే అడుగకయమున్న ఈ విభాగ్యంబుగాదే. ఇదిగో ఈ ఈవి అనేది, దానం అనేది ఏదైతే ఉందో అది ఆ కోరిక తీర్చడం, ఇవ్వటం అనేది, అడక్క ముందే ఇవ్వటం అనేది అదృష్టము, భాగ్యము అని. వాంఛ నెరింగియు అర్థార్థి వచన దైన్యమాత్మ సహీంబజాలు వాడదమదాత. అడగకుండా ఇచ్చేవాడు గొప్పదాతట, అడిగించుకుని ఇచ్చేటువంటి వాడు అధమదాత అన్నాడు. ఆ అడిగించుకోవడంలో ఉన్న ఇబ్బంది ఏమిటంటే, వాంఛ నెరింగియు అర్థార్థి వచన దైన్యం ఆత్మ సహీంబజాలు వాడు. ఆ వచ్చినవాడు సిగ్గుపడుతూ అడుగుతాడు, బిడేపడుతూ తప్పనిసరి దీనంగా అడుగుతాడు. కాబట్టి అదిగో అలాంటి భావాన్ని కలిగించడం ఏదైతే ఉంటుందో, అర్థార్థి యొక్క వచన దైన్యము, దాన్ని సహించడం అనేది ఇక్కడ ఆ సహించి దానం చేసేటువంటి వాడు అధమదాత అవుతాడని. అడగకుండా ఏం కావాలో తెలుసుకుని ఇచ్చేటువంటి వాడు గొప్పదాత అవుతాడు. అందుకే ఎద్దు యొక్క వీరి అభిలాషం ఎరుగుభంగి, ఇతని యొక్క అభిలాషం తెలుసుకోవడం ఎలా. అడుగకయమున్న ఈ భాగ్యము కాదే, అడగక ముందే మనం ఇవ్వటం అనేది భాగ్యం కదా, నా అదృష్టం అది. కాదు, వాంఛ తెలుసుకోలేదు, ఒకవేళ వాంఛ తెలిసి కూడా ఆ అర్ధార్థి వచన దైన్యము ఆత్మ సహింపజాలు వాడు ఎందుకు వచ్చాడో తెలిసి కూడా వాడికి దానం చేయలేకపోతే, దానం ఇవ్వడానికి ముందు వాడి చేత అడిగించుకున్నట్టయితే, అర్థార్థి వచన దైన్యము ఆత్మ సహీంబన్, అది సహించినటువంటి దాత అధమదాత అవుతాడట. ఇస్తాడు కానీ ప్రయోజనం కొంత పోతోంది. ఇక్కడ అతని దైన్యాన్ని ఇతను చూడాల్సి వస్తోంది, సహించాల్సి వస్తోంది, వినాల్సి వస్తోంది. అదిగో అలాంటి దానం చేయటం అనేది అధమదాతకి లక్షణంగా చెప్పాడు. కటికితనంబు మంచి చటుకాకు విడంబము గూర్చి లజ్జ సంకటపడ చేసి అర్థి కడు కార్యబెట్టిన పతకంబునకటా తలగంగ జాలునుకో కాల విలంబమునాచరించి పిమ్మట
తదభీప్సితార్థము సమర్పణ చేయు ప్రదాత ఎమెయిన్. అకట అర్ధి యాచకుడిని అర్ధిన్ కటికితనంబు మాంచి. కటికితనము అంటే కఠినత్వం, చిత్తదార్ఢ్యము, దృఢత్వము అంటామే అది. ఆ కఠినతనం, పరుషం, కటికితనంబు మాంచి పోగొట్టి చటు కాకు విడంబము కూర్చి. చటు అంటే బతిమలాడుకోవటం, కాకు అంటే దీనత్వాన్ని ప్రకటించటం మాటల్లో, విడంబము కూర్చి అంటే నగుబాటును కూర్చడం. నగుబాటు ఒక రకంగా ఎగతాళి చేయటం లాంటిది. నగుబాటు కూర్చడం, కూర్చి లజ్జ సంకటపడజేసి సిగ్గుపడేట్టు చేయటం. సంకటపడటం అంటే కొంత క్లేశపడటం, బాధపడటం, దుఃఖపడటం ఇలాంటివి. సిగ్గుచేత దుఃఖపడేటట్టు చేయటం. లజ్జ సంకటపడజేసి కడు కార్యబెట్టిన. ఇదిగో కార్యబెట్టుట అంటే బాధ పెట్టడం, మిక్కిలి వేదన కలిగించటం. కార్యబెట్టిన పాతకం బునకట తలగంగ జాలునకో. అదిగో అలా చేస్తే, ఒకవేళ దానం చేసినా కూడా ముందు ఇవన్నీ జరిగినట్టయితే ఆ పాతకాన్ని తలగంగ జాలునకో. కాల విలంబంబునాచరించి. కాల విలంబం అంటే కాలయాపన చేయటం, కాలం ఆలస్యం చేయటం. ఇదిగో అప్పుడు ఇస్తా, ఇప్పుడు ఇస్తా అని ఊరికే ఇది చేయటం. కాలయాపన చేసినట్లయితే ఆచరించి పిమ్మట ఆ తర్వాత తదభీప్సితార్థము సమర్పణ చేయు ప్రదాత ఎమెయిన్. ఒకవేళ అభీప్సితార్థము సమర్పణ చేయు, తర్వాత ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఇదిగో ఈ రకంగా పైనంతా జరిగిన తర్వాత. ఏం చేశాడు? ఎంతవరకు చేశాడు? అయినా కఠినత్వాన్ని పోగొట్టి, అలాగే బతిమాలుకుని, దీనతోటి మాట్లాడించుకుని, విడంబము గూర్చి ఆలస్యం చేసి, నగుబాటు చేసి, ఇలా గనక సిగ్గుతో సంకటపడజేసి, అలాగే కార్యబెట్టిన, ఇదిగో ఇన్ని రకాలుగా బాధ పెట్టినటువంటి పాతకము ఒక పట్టాన పోదు. దానికి ఏం చెబుతున్నాడు? తర్వాత ఇచ్చినా కూడా కాల విలంబమును ఆచరించి పిమ్మట ఆలస్యం చేసి ఆ తర్వాత తదభీప్సితార్థము సమర్పణ చేయు ప్రదాత. వాడి యొక్క కోరికను తీర్చినటువంటి దాత ఏ విధముగా కూడా పాతకమ్మునకట తలగంగా జాలునకో. ఆ పై చేసినటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ క్రమంతో వచ్చిన పాతకాన్ని పోగొట్టుకోవడం సాధ్యం కాదు అని. అంటే దాత అయినటువంటి వాడు వచ్చిన వాడిని చూసి అడగకుండానే ఇవ్వాలి. ఒకవేళ తెలియకపోతే తెలుసుకుని ఇవ్వాలి. అలా కాకుండా అడిగించుకుని వాడిని బాధపడేటట్టు చేసి, ఆలస్యం చేసి, ఇవన్నీ చేసి కనుక ఇచ్చినట్టయితే అంతకాలం వాడు బాధపడతాడు. కాబట్టి ఆ బాధ, ఆ పాతకం ఏదైతే ఉందో అది చుట్టుకుంటుంది, దాన్ని తొలగించుకోవడం సాధ్యం కాదు అని. దాత అయినటువంటి వాడి యొక్క, అంటే ఈ దాత యాచకుని యొక్క మనోధైర్యాన్ని పోగొట్టడం, బతిమాలించుకోవటం, వాడి చేత పేద మాటలు వెలిగించడం, ఇలా నగుబాటు కావించడం, సిగ్గుపరచడం, తద్వారా క్లేశపడటం, ఇలా రకరకాలైనటువంటి స్థితులు దాటిన తర్వాత
దానం చేసినప్పటికీ అంతకుముందు కలిగించిన క్లేశం ఏదైతే ఉందో ఆ బాధను పోగొట్టుకోవడం సాధ్యం కాదు అని, ఆ పాతకాన్ని పోగొట్టడం సాధ్యం కాదు అని, ఆలస్యం చేయటం, కాల విలంబనం చేయటం, ఇలాంటివన్నీ జరిగితే పాపం పోగొట్టుకోవడం అంత తేలిక కాదు అని, ఆ పాపం తొలగదు అని. కాబట్టి దాత ఎప్పుడు కూడా ఇస్తే ఇవ్వాలి, ఇప్పుడు అప్పుడు అని సాగదీయకూడదు, 1-4 సార్లు అడిగించుకోకూడదు. ఇది దాని సారాంశం. కమలము పంకశంకర విగర్హితము, కమలము పంక సంకర విగర్హితము, అర్హముగాదు నిల్వగా కనుల కమలకు అంచు ఎంతయును కౌతుకం ఇంపెసలార, అర్ధి దోఃకమలము నిర్మలంబునతి గాఢ వివేకులు తద్విహార సద్మముగా నొనర్తురు అప్రతిమ దాన కళా కల్నాధురీణతన్, వనర్తురు అప్రతిమ దాన కళా కలనాధురీణతన్. ఇక్కడ బాగా వివేకులైనటువంటి వాళ్ళు, అతి గాఢ వివేకులు, మిక్కిలి వివేకం కలిగినటువంటి వాళ్ళు అని, చాలా గాఢమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు, మిక్కిలి ప్రగాఢమైనటువంటి వివేకం కలిగినటువంటి వాళ్ళు అప్రతిమ దాన కలనా ధురీణతన్, అప్రతిమ సాటి లేని దాన కళ అనేటువంటి కలన వినియోగము చేత, వినియోగము యొక్క ధురీణతన్ నేర్పరితనం చేత, ప్రౌఢి కలిగినటువంటి వాళ్ళు అవటం చేత కమలము పంక సంకర విగర్హితము, వాళ్ళు ఇలా అనుకుంటారట, కమలము పంక సంకర విగర్హితము, పద్మం అనేది పంకంతో బురదతో కలిసి ఉంటుంది, కూడి ఉంటుంది, బురదలో నుంచే పుడుతుంది. కాబట్టి కమలము పంక సంకరమైనది, అది గర్హితము, నిందితము, అది పనికిరాదని. అర్హము కాదు నిలవగా కమలకు, ఇది దీనికి అర్హము కాదు కమలకు, లక్ష్మీదేవికి, లక్ష్మికి ఈ పద్మము నిలవడానికి అర్హత కాదు, నిల్వగా అర్హము కాదు. అంచునెంతయును కౌతుకం ఇంపెసలారా, ఇలా ఆలోచించుకుని ఎంతో కుతూహలంతో కౌతుకము ఇంపెసలారా, అర్ధి దోఃకమలము నిర్మలంబు, అర్ధి దోఃకమలము, యాచకుని యొక్క దోఃకమలము, చెయ్యి అనేటువంటి పద్మం, దోఃకమలం చేతులు అనేటువంటి కమలము, పద్మాలు అంటే పద్మాలను చేతులతో పోల్చడం కూడా, చేతుల్ని పద్మాలతో పోల్చడం కూడా కవి సాంప్రదాయం కాబట్టి చేతులు అనే పద్మాలు అని అన్నాడు. ఇక్కడ బురత్తో సంపర్కం లేదు, అక్కడ బురత్తో సంపర్కం ఉంది. కమలానికి పంకంతో సంపర్కం ఉంది, దోఃకమలానికి పంకంతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు, సంపర్కం లేదు. అతిదోఃకమలము నిర్మలంబు, ఇక్కడ ఇది గర్హితం కాదు, అది గర్హితము అన్నాడు, బురద ఉంది కాబట్టి. ఇక్కడ బురద లేదు, అందువల్ల ఇది గర్హితం కాదు, నిర్మలము స్వచ్ఛమైంది అన్నాడు. అతిగాఢ వివేకులు తద్విహార సత్మముగా నొనత్తురు, ఇదిగో ఈ గాఢమైన వివేకం కలిగినటువంటి వాళ్ళు ఈ అర్థి యొక్క చేతులు అనే పద్మాలను సద్మముగా నొనర్తురు, ఆ లక్ష్మికి ఇదిగో సద్మముగా నొనర్తురు. సద్మము అంటే ఒక క్రీడా భవనం లాంటిది, విలాస భవనం లాంటిది, భవనము అంటే సద్మము. నొనర్తురు అప్రతిమ దాన కళా గలనాధురీణతన్, అంటే దాన విద్యా రహస్యం తెలిసినటువంటి వాళ్ళు అర్థికి
కాదనకుండా ఇస్తారు అని. దానికి ఈయన ఏం చెప్తున్నాడంటే, లక్ష్మికి నిలయం కావడానికి కమలం అది బురదతో సంపర్కం అయి ఉంది కాబట్టి అది గర్హితమైంది, నిందితమైంది. అలా కాకుండా లక్ష్మిని ఇదిగో ఇక్కడ ఉంచినట్టయితే, అర్థి యొక్క పద్మములు వంటి చేతులలో కనుక ఉంచినట్టయితే, అక్కడ నిలయం చేసినట్టయితే, అది స్థానం చేసినట్టయితే, అప్పుడు అది సరిగ్గా ఉంచినట్టు అవుతుంది. తద్వారా ఈ దాతకి మేలు వనగూడుతుంది, కీర్తి వనగూడుతుంది. కాబట్టి లక్ష్మీ స్థానం ఏమిటి అంటే కమలం కాదు, అర్థి యొక్క చేతులు అనేటువంటి కమలాలు అని సారాంశం. దా అకస్మాత్తుగా దానము, దాని విశిష్టత, దానానికి సంబంధించినటువంటి పద్యాలు ఒక 4-5 చెప్పాడు ఇక్కడ. వాటి గుణాలు, లక్షణాలు వర్షం వస్తున్నాయి ఒక్కొక్కటి. దాన కళా కలాప సముదంచిత సార వివేక సంపదన్మానిత యాచమాన జనమానస వృత్య విభూర్తి బుద్ధి యవ్వానికిలో లేదొకింతయును. వాడొకరుండు భరంబుధాత్రికి కానలుగావు, శైలములుగావు, పయోధులుగావు భారములు. చివరికి ఎంతవరకు చెబుతున్నాడంటే, ఇదిగో ఇట్లా దానం చేయనటువంటి వాడొకడు భరంబుధాత్రికిన్, వాడొకరుండు భరంబుధాత్రికిన్. భూమికి బరువట, ధాత్రికిన్ భారం. ఒకరు, ఆ ఒకరుడు ఎవరు? దానం చేయనటువంటి వాడు, ఆ బుద్ధి లేనటువంటి వాడు అని, దాన బుద్ధి లేనటువంటి వాడు అని. వాడొకరుండు భరంబుధాత్రికి కానలుగావు, అడవులు కావు, శైలములు కావు, పర్వతాలు కావు, పయోధులు కావు భారములు, సముద్రాలు కూడా భారం కావు. నీళ్లు కానీ, పర్వతాలు కానీ, చెట్లు కానీ ఇవేవి కూడా భూమికి భారం కాదు. భూమికి భారం ఏమిటయా అంటే, ఇదిగో దాన బుద్ధి లేనటువంటి వాడు. మరి ఎలాంటి దాన బుద్ధి? దానికి పైన 2 లైన్లు. దాన కళా కలాప సముదంచిత సార వివేక సంపదన్మానిత యాజమాన జనమానస వృత్య విభూర్తి బుద్ధి యవ్వానికి లేదొకింతయును. ఆ వాడొకరుండు భరంబుధాత్రికిన్. ఎటువంటి దానం లేనివాడు, ఎటువంటి దాన బుద్ధి లేనటువంటి వాడంటే, దాన కళా కలాపం, దాన కళ అనేటువంటి కలాపం, అలంకారం, దానితోటి సముదంచిత సార వివేక సంపద, మిక్కిలి సముదంచితమైన, ఉదంచితము, సముదంచితము, ఏది చెప్పినా దీనికి పూజితం అని, గౌరవం అని చెప్పాలి. అలాంటి సార వివేక సంపద, సార వివేక సంపద శ్రేష్టమైంది, అలాగే వివేకమైంది కూడా. వివేకం అనేది ఎందుకన్నాడంటే, పాత్రత అపాత్రత తెలియటం కోసం. ఎవడికి పడితే వాడికి ఇవ్వటం కాదు, పాత్రోచిత దానం అన్నమాట. అందువల్ల వివేకం అన్నాడు. వివేక సంపదన్, అటువంటి సంపద చేత, వివేక సంపద చేత మానిత యజమాన జనమానస వృత్య విభూర్తి బుద్ధి. అడగడానికి వచ్చినటువంటి యాజమానం అంటే యాజమానము, యాజమాన జనులు, అడుక్కోవడానికి వచ్చినటువంటి అర్థి అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, ఆ అర్థి జనుల యొక్క మనస్సులో ఉన్న కోరికని, మానస వృత్తి, అభిపూర్తి బుద్ధి, దాన్ని పూర్తి చేసేటువంటి, ఆ కోరికను పూర్తిగా తీర్చేటువంటి బుద్ధి ఎవడికి ఉండదో, ఒకంత కూడా ఎవడికి ఉండదో, వాడు భూమికి భారము అన్నాడు. ఇక్కడ దాన కళా కలాప సముదంచిత సార వివేక సంపద,
ఇది ఉండాలి. అంటే ఏమిటి? దానం, దాన కళలో దాన కళ అది అలంకారంగా ఉండాలి. ఆ కలిగినటువంటి వాడు అంటే దానం చేసేటువంటి వాడు చక్కనైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ ఆలోచన కూడా ఉండాలి, వివేక సంపద కూడా ఉండాలి. ఈ కలిగినటువంటి వాడు వచ్చినటువంటి గౌరవింపదగినటువంటి లేకపోతే అడిగినటువంటి యాజమాన జనులకు పూజ్యులైనటువంటి మనం అతిథిని కూడా పూజిస్తాం, అతిథి అభ్యాగతులను కూడా. కాబట్టి ఆ వచ్చినటువంటి వాడిని కూడా అవమానించకూడదు, వాడిని కూడా గౌరవంగా చూడాలి. గౌరవాస్పదుడే అతిథి కూడా. అందువల్ల మానిత అన్నాడు. మానిత యాచమాన జన, యాచమానులైనటువంటి అర్ధులై వచ్చినటువంటి జనుల యొక్క మానస వృత్తి, వాళ్ళ యొక్క మనస్సు, ఆ మనస్సు యొక్క వృత్తి వ్యాపారము, వారి యొక్క కోరిక, వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదో తెలుసుకుని దాన్ని అభిపూర్తి బుద్ధి, అది దాన్ని తీర్చే బుద్ధి ఉండాలి. అది ఎవరికైతే ఉంటుందో, యవానికి లేదో ఒకంతను అలాంటి బుద్ధి ఎవరికైతే ఉండదో వాడు ఒకరుండు భరంబు ధాత్రికిన్, వాడు భూమికి భారము అని చెప్పాడు. అంతేగాని కానలు కావు, శైలములు కావు, పయోధులు కావు భారము. భూమికి నిజంగా ఇవన్నీ భారమే. నిజం చెప్పాలంటే పర్వతాలు మోస్తున్నాయి, చెట్లను మోస్తున్నాయి, పర్వతాలను మోస్తున్నాయి, అట్లాగే నీళ్లు, నదులు, సముద్రాలు వీటిని కూడా మోస్తున్నాయి. భూమి మోస్తోంది, ఇదంతా భూభారమే. మనం అక్కడ ఎక్కడో చెప్పుకున్నాం, బహువన పాదప అబ్దీశ్వర పర్వత భారతంలో ఒక చోట అన్ని భారాలు మోస్తూ ఉన్నటువంటి భూమి. అయితే ఇవన్నీ కూడా భూమికి భారం కావు అని చెప్పి అంటున్నాడు కవి. దాన కళా కళాప సముదంచిత సార వివేక సంపదన్, ఇలాంటి సంపద కలిగి ఉండాలి అని, దానం చేయాలి అనేటువంటి దాన కళ అనే ఓ సంపద. మానిత యజమాన జనమానస వృత్య విభూతి బుద్ధి, ఈ బుద్ధి ఉండాలి. యాజమానులైనటువంటి జనుల యొక్క మనసులో ఉన్న కోరికలను తెలుసుకుని తీర్చే బుద్ధి ఉండాలి. యవ్వానికి లేదో ఒకంతయును, ఇలాంటి బుద్ధి ఎవరికైతే ఉండదో, యవ్వానికి లేదొకింతయును వాడొక రెండు భరంబు ధాత్రికిన్, వాడొక్కడే భూమికి భారం. వాడొక రెండు భరంబు ధాత్రికిన్, కనలుగావు, శైలములుగావు, పయోధులుగావు భారములు. ఇవన్నీ భారం కాదు, ఆనందంగా మోస్తుంది. ఇదిగో ఇలాంటి వాళ్ళని మాత్రం మోయలేదు అని. తలప అధమర్ణుడొకడు, తలప అధమర్ణుడొకడు ప్రధాన పాత్రమి, ఒక్కటి కొని మీద నిచ్చుకోటి సుకృత సంపద పారలౌకిక కుసీద మాసపడు వారిగిది అభిహార మరియా అరయా. ఇక్కడేమిటంటే తలపన్, సరే ఆలోచిస్తే, అధవర్ణుడొకడు ప్రధాన పాత్రము, అధవర్ణుడు అంటే రుణగ్రాహకుడు అని, అప్పు తీసుకునేవాడు అని. తలబన అధవర్ణుడొకడు ప్రధాన పాత్రము అంటే దానపాత్రము అంటే ఈవికి యోగ్యుడైనటువంటి వాడు అని, దానానికి యోగ్యమైనటువంటి వాడు అని, దానపాత్రుడు. సో ఇక్కడ ప్రధాన పాత్రము అన్నాడు. ప్రకృష్టం దానం ప్రధానం. ప్రధాన పాత్రము ఇతటనొక్కటి కొని మీద నిచ్చుకోటి, ఇక్కడ వాడు ఒకటి కొని ఒకటి తీసుకుంటాడు ఇక్కడ ఈ లోకంలో, మీద నిచ్చుకోటి పైలోకంలో కోటిస్తాడు. కోటి అంటే సంఖ్యామాత్రంగా కోటి అని కాదు, అనంత ఫలాన్ని ఇస్తాడు అని చెప్పడు.
ఇక్కడ ఆయన ఒకటి తీసుకుంటాడు, పైలోకంలో అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తాడు. అంటే దానం వల్ల కలిగే ఫలం ఇది అని. దానం కనుక చేస్తే ఇదే దానం పైకి వెళ్ళిన తర్వాత మీది లోకాల్లో అది గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని. తలపనధవర్ణుడు ఒకడు ప్రధాన పాత్రము ఇతడనొక్కటి కొని మీద ఇచ్చుకోటి. సుకృత సంపద పారలౌకిక కుశీదం ఆశపడు వారికి బేహారమరియ అరయ. సుకృత సంపదని, పుణ్యాన్ని ఎవడైతే ఆశపడతాడో పారలౌకిక కుశీదము అన్నాడు ఇక్కడ. పారలౌకిక కుశీదము, పారలౌకిక కుశీదం అంటే పరలోకంలో, స్వర్గంలో. కుశీదము అంటే దాని వడ్డీ మీద జీవించడం, ఒక ఆదాయం మీద జీవించడం. అదిగో ఇక్కడ నువ్వు దానాన్ని పెట్టుబడిగా పెడితే అక్కడ పైలోకంలో నీకు వడ్డీ ప్రతిఫలంగా దొరుకుతుంది. అది ఆయన చెప్పదలుచుకున్నది. ఇక్కడ దానాన్ని ఆదాయంగా పెట్టుబడిలాగా పెట్టేస్తే ఈ లోకంలో, పైలోకంలో అదే వడ్డీలాగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది అని. సుకృత సంపద ఆశించేటువంటి వాడికి పారలౌకిక కుశీదం ఆశపడు వారికి ఇదే బేహారం. అప్పుడు బేహారం అంటే ఇదే బేరం అవుతుంది, మంచి బేరం అవుతుంది. బేహారం అరయ. ఇలా ఇక్కడ దానం చేసి పుణ్యాన్ని ఏదైతే ఉంటుందో ఆ పుణ్య ఫలాన్ని పైలోకంలో వడ్డీ రూపంలో పొందొచ్చు. ఇది మంచి బేరము అని చెప్పి. ఏది ఇలా ఆశపడేటువంటి వాడికి అది మంచి బేరం. ఇది కీర్తి కావాలనుకునేవాడికి, పుణ్యం కావాలనుకునేవాడికి ఇది ఒక మంచి బేరము అని. తలపన్ అధమర్ణుడు ఒకడు ప్రధాన పాత్రమిచట నొక్కటి కొని మీద నిచ్చుకోటి. సుకృత సంపద పారలౌకిక కుశీదమాసపడు వారికి బేహారమరియా అరయ్యా. ఇక్కడ బేహారం అంటేనేమో బేరం అని, అదే మంచి బేరం అంతే. అలాగే కుశీలము అంటే వడ్డీ జీవిక, వడ్డీతోటి బ్రతకడం, బతికేటువంటి వాడికి అని, ఆశపడేవాడికి అని. ఇక్కడ పెట్టుబడిగా ముందు దానం అనే దాన్ని చేస్తే అది నీకు పైలోకాల్లో వడ్డీ రూపంలో అది నీకు ఉపయోగపడుతుంది, ప్రయోజనాన్ని ఇస్తుంది అని చెప్తుంది అని ముహూర్త మాత్రం చింతించి ఆ నిషధరాజు ప్రసన్నముఖుండై ఆ బరిముఖునికి ఇట్లా ఎంత మనసులో అనుకున్నాడు ఇప్పటిదాకా, దానం ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది, ఇలా ఉండాలి, ఆ దాన లక్షణాలన్నీ కూడా మనసులో ఒకసారి స్మరణగా తెచ్చుకున్నాడు. ఇవన్నీ చింతించి విచారించుకుని ఆ నిషధరాజు నలుడు ప్రసన్నముఖుండై ఆ బర్హిర్ముఖులకి ఇట్లనే. బర్హిర్ముఖులు అంటే, బర్హి అంటే అగ్ని, బర్హిర్ముఖులు అంటే అగ్నేయ నోరుగా గలవారు అని. బర్హిర్ముఖులు అయినటువంటి ఆ దేవతలతోటి ఇలా అంటున్నాడు అన్నాడు. నలుడు చూడడం మొదలుపెట్టాడు. సరే, ఇది రేపు చెప్పుకుందాం. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.